పోషకాహార లోపం నివారణకు రోజు గుడ్డు తినాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణంలో పొదుపు సంఘాల మహిళలకు మంత్రి ఎగ్ కార్డులను అందజేశారు. 10 మంది మహిళలకు 50,000 రూపాయల విలువ చేసే ఎగ్ కార్డులను పంపిణీ చేశారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్రంలో 1000 మందికి ఎగ్ కార్డులను ఉచితంగా అందివ్వడానికి ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఈ కార్డుల ద్వారా గుడ్లతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను మహిళలే విక్రయించనున్నారు. ఈ ఎగ్ కార్డుల ద్వారా గుడ్ల వినియోగం పెరగడమే కాకుండా మెరుగైన పోషకాహారం అందించబడుతుందని మంత్రి కొండపల్లి అన్నారు. మనకున్నటువంటి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చాలామంది బయలాజికల్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి, ఒక మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అది చేయాలంటే ఖచ్చితంగా ఎగ్ కన్జంప్షన్ పెరగాలి. ఎగ్ కన్జంప్షన్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఓ ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డు సుమారు 1000 మందికి రాష్ట్రంలో మొన్న పీడీ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 10 కార్డులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లావాసులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లమ్ ఎగ్ ద్వారా చేయాలన్నది ఈ ప్రోగ్రామ్ తాలూకు మెయిన్ ఎజెండా. సో ప్రతి మహిళ కూడా ఎవరైతే వస్తారో డైలీ ఒక ఎగ్ ఇచ్చే కన్జంప్షన్ మీరు కూడా కొంచెం ప్రజలకు అలవాటుచేలాగా కొంచెం ప్రోత్సహించాలని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామీణ మహిళకు కూడా ఆర్థిక అభివృద్ధి కోసం సోషల్ వెల్నెస్ కోసం పనిచేస్తుందనడానికి ఇటువంటి కార్యక్రమాల నిదర్శనం చెప్పుకోగలుగుతాను.